దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఒక దేవుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు తెలుసా అండి? మోషే అండి. మోషే ఎంత గొప్ప నాయకుడు అంటే, వాళ్ళ ఎదుట ఎర్ర సముద్రం వచ్చిందా భయపడరు వాళ్ళు. ఎందుకు తెలుసా? మోషే చేయి జాపితే అద్భుతాలు జరుగుతాయి. మోషే చేయి జాపాడా ఆకాశంలో వడగళ్ళు కురుస్తాయి. మోషే చేయి జాపాడా దుమ్ము పేలవుతుంది. వాళ్ళ ఎదుట మోషే ఒక సూపర్ పర్సన్గా కనబడుతున్నాడు. కానీ రండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 31 అధ్యాయము మొదటి వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 31 అధ్యాయం మొదటి వచనం. మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనెను, నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు నుండలేను. యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. చాలు. ఎంత వయసులో మాట్లాడుతున్నాడు? 31:1. నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. 125 సంవత్సరాలు 120 ఏండ్ల వాడు, 120 years మోషే మాట్లాడుతున్నారు. ఇంకా నాకు దేవుడు చెప్పేశాడు, అయిపోయింది నా పని. వెంటనే వీళ్ళలో భయం ప్రారంభమైంది. అరే మోషే పోతున్నాడు, మోషే సకల విద్యా ప్రవీణుడు, మోషే జీవితంలో గొప్ప ట్రైనింగ్ ఉంది అతని రాజప్రసాదంలో. ఇప్పుడు మోషే దేవుడు వాడుకున్న విధానాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆహారం కావాలి అంటే ఎక్కడైనా హోటల్లోకి వెళ్ళాలి, వండాలి. కానీ మోషే ఎదుట ఆకాశమే ఆహారాన్ని కురిపించింది. అరే ఇంత గొప్ప మోషే ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక బాయ్ అంటున్నాడు, నేను వెళ్ళిపోతాను, నా పని అయిపోయింది, నా సమయం అయిపోయింది అంటున్నప్పుడు ఇశ్రాయేలులో ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. ఎవరున్నారు ఇంకా? హూ ఈజ్ నెక్స్ట్? హూ ఈజ్ గోయింగ్ టు రీప్లేస్ మోసెస్? మోషే స్థానాన్ని భర్తీ చేయగలిగింది ఎవరు? 125 సంవత్సరాల వయసులో మోషే అంటున్నాడు, ఇక నేను ఇంకా నా పని అయిపోయింది, నా పిలుపు అయిపోయింది, నా యొక్క పరిచర్య అయిపోయింది, నా కాలం అయిపోయింది, ఐఎమ్ గోయింగ్ టు లీవ్ యూ, మిమ్మల్ని వదిలి వెళ్ళబోతున్నాను. ఆ పరిస్థితుల్లో మోషే ఏమంటాడు తెలుసా? 31 అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 31:6. అందరం గట్టిగా చదువుదామా? అదే 31 అధ్యాయం ద్వితీయోపదేశకాండం అందరం గట్టిగా చదువుదాం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు. దేవుడు అంటున్నాడు, నేను విడిచిపెడతాను, నా సమయం అయిపోయింది, 125 ఏండ్ల తరువాత నేను ఇంకా ఉండలేను, నా సమయం అయిపోయింది. కానీ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ వన్ పర్సన్, ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నా. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. నీతో కూడా వచ్చువాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం గుర్తించాల్సింది, ఆల్వేస్ బిలీవ్ దట్ ద లార్డ్ ఈస్ విత్ యూ. నీతో దేవుడు నాడని ఎప్పుడైతే నమ్ముతావో నీ ఎదుట కార్యం సఫలమవుతుంది. ఎప్పుడైతే దేవుడు లేడని భావించి, ఎట్లా ప్రభువా, ఎవరున్నారు ప్రభువా, ఏం చేయాలి ప్రభువా? దేవుని బిడ్డలారా, మోషే అంటున్నాడు, నేను లేను అనేటువంటిది కాదు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైనా. అంటే మోషే ఇండైరెక్ట్గా ఏమని చెప్తున్నాడంటే, నేను కూడా మీలాంటి వ్యక్తినే, నాకు భయం వేసినప్పుడు ఈ దేవుడు నాతో కూడా ఉన్నాడు, నా జీవితంలో మేలు చేశాడు, నా జీవితం ద్వారా అద్భుతాలు జరిగాయంటే కారణం ఏంటంటే నాతో ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికీ ఇది మర్చిపోవద్దు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ కార్యం సఫలమవ్వాలంటే నిన్ను బట్టి కాదు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ప్రతి సందర్భంలో ప్రజలు మనతో ఉండరు, ప్రతి సందర్భంలో డబ్బు మనతో ఉండదు, ప్రతి సందర్భంలో మన యొక్క పరపతి, మన యొక్క పలుకుబడి మన దగ్గర ఉండేవి ఏవి కూడా మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో ఉండవు. బట్ గాడ్ అలోన్ విల్ బి విత్ us. ఇది ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో భయం స్టార్ట్ అవుతుంది. అందుకే దేవుడు అంటాడు, ఆశ దిగులు పడకు, ధైర్యము తెచ్చుకొనము, బలహీనుడు కాక ధైర్యము తెచ్చుకొనము. దేన్ని బట్టి? దేవుని సన్నిధిని బట్టి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీ జీవితంలో వాగ్దానం నెరవేరి దేవుడు తన కార్యాన్ని జరిగించాలంటే అవసరమైన మొట్టమొదటిది ఏంటి తెలుసా? దేవుని సన్నిధి నీతో ఉందనే సత్యాన్ని మర్చిపోవద్దు. ఎప్పుడైతే ఇది మర్చిపోతామో ఆటోమేటికలీ యూ విల్ ఫీల్ సో లోన్లీ. చాలా ఒంటరిగా మారిపోతావు, చాలా దిగులు ఎక్కువైపోతుంది, చాలా నీ జీవితాల్లో సమస్యను ఎదురు చూడాల్సి వస్తుంది. రెండవదిగా ఏం జరిగింది? ఎప్పుడు దేవుని బిడ్డ భయపడకుండా ఉంటాడు? 15వ అధ్యాయము 6వ వచనాన్ని 7వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతం 2వ గ్రంథం, 2 Chronicles chapter 15 verse 6 and 7. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. చాలు.
6వ వచనంలో ఏమనుందంటే, దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనము జనమును పట్టణమును పాడు చేసెను. 2 పదాలు అక్కడ మీకు కనబడతాయి. ఒకటి బాధ, రెండవదిగా పాడు చేయబడ్డాం. ఈ పరిస్థితుల్లో అంటే పరిస్థితి బయట ఏ రకంగా ఉందంటే, ఇంకొక జనమును సకల విధమైన బాధలతో దేవుడు శ్రమపరిచాడు. దేవుడే శ్రమపరుస్తుంటున్నాడు. రెండవదిగా పట్టణము జనమును పాడు చేసింది. అంటే దేవుడు కొన్ని సందర్భాల్లో ప్రజల పైన తన యొక్క కార్యాలను జరిగిస్తాడు. అదేవిధంగా జనమును పాడు చేస్తుంది. అంటే ఎలాంటి పరిస్థితి గుండా ఆశ వెళుతున్నా అంటే, బయట దేవుని యొక్క కోపం, ప్రజల యొక్క పనికిమాలిన పనులు, ఈ 2 బయట కనపడుతున్నప్పుడు భయం వేసింది తనకు. జాగ్రత్తగా వినండి. బయట 2 కార్యాలు జరుగుతున్నాయి. ఒకటి, దేవుని కోపం ప్రజల మీదకి రాగా ప్రజలు అనేక రకాలైన బాధలతో శ్రమపరచబడుతున్నారు. 2024 డిసెంబర్ 31వ తారీఖున నేను చెప్పాను, ఈ సంవత్సరంలో భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. అక్షరాల 6 రోజులు తిరగకముందే మన కల్లారా మనం చూసాం. ఇప్పుడు భారతదేశంలో కూడా ఒక పెద్ద బిల్డింగ్ తగలబడిపోతూ ఉంటే చూడడం తప్ప ఇంకేం చేయలేకుండా ఉన్నారు. దేవుడు భవిష్యత్తును చూస్తాడండి. దేవుడు ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తుల ద్వారా మాట్లాడి తన నామాన్ని మహింపరుస్తాడు. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది 15వ అధ్యాయం 6వ వచనంలో, దేవుని యొక్క కోపం ప్రజలపైకి వచ్చింది. ప్రజలు పోట్లాడుకుంటూ బైబిల్లో వ్రాయబడింది పాడు చేసే పరిస్థితులు వచ్చాయి. చుట్టూ పరిస్థితులు ఉన్నప్పుడు 6వ వచనం ఆ సంగతి తెలియజేస్తుంది. 7వ వచనం ఏం చెప్తుంది? కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. మొదటిగా నీ జీవితంలో పరిస్థితుల మధ్య బలహీనుడు కాక ధైర్యం వహించాలంటే దేవుని సన్నిధిని గుర్తెరుగు. ఇప్పుడు రెండవదిగా దేవుడు ఆశకు నేర్పిస్తున్నాడు. ఆశ, నీ చుట్టూ దేవుని యొక్క కోపం, నీ చుట్టూ ప్రజల మధ్య ప్రజలు పోట్లాటలను చూస్తున్నావు కదా. ఇప్పుడు నీ జీవితంలో భయం స్టార్ట్ అయింది. అమ్మో, ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరు నా మీదకి వస్తారో అనేటువంటి భయంలో ఉన్నావా? అలాగైతే రెండవదిగా నువ్వు ధైర్యం తెచ్చుకోవాల్సిన రెండవ పరిస్థితి ఏంటంటే 7వ వచనం ఉంది, మీ కార్యము సఫలమగును. హల్లెలూయా. అంటే ఒకటి దేవుని యొక్క సన్నిధి, రెండవదిగా దేవుని యొక్క వాగ్దానం. దేవుని వాగ్దానాన్ని బట్టి నువ్వు ధైర్యం వహించాలి. దేవుని వాగ్దానాన్ని బట్టి ఎప్పటికీ దేవుణ్ణి చూచి ధైర్యం తెచ్చుకో. రెండవదిగా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు, లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు, దేవుడు ఒక వ్యాధిలో ఇచ్చిన వాగ్దానాలను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఆర్థిక ఇబ్బందుల్లో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. లేకపోతే పరిచర్యలో దేవుడు ఇచ్చిన వాగ్దానాలను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. లుక్ ఎట్ ద ప్రామిస్. దేవుడు ఇచ్చినటువంటిది. దేవుని బిడ్డలారా, మేరీ స్లెస్సర్ అనేటువంటి ఒక గొప్ప దైవ సేవకురాలు, ఆమె ఆఫ్రికా ఖండంలో గొప్ప సేవ జరిగించిందండి. ఒంటరిగా ఆఫ్రికా ఖండానికి వెళ్ళింది. ఆఫ్రికా ఖండానికి వెళితే ఈమె వెళ్ళినటువంటి ప్రజల గుంపు ఏ రకంగా ఉంటారంటే, ఎవరైనా ఒక తల్లికి ట్విన్స్ జన్మించారనుకో, కవల పిల్లలు జన్మించారనుకో, కవల పిల్లల్ని ఏం చేస్తారు తెలుసా? ఆ తల్లిని ఏం చేస్తారు తెలుసా? పెద్ద ఒక అండా లాంటిది పెట్టి నూనె కాల్చి ఆ నూనెలో ముగ్గురిని వేసేస్తారు. దే ఫీల్ ఇట్ ఇస్ ఎ కట్స్. ఒక తల్లికి 2 పిల్లలు జన్మించడం శాపం అని భావించి చంపుతారు. ఆమెకి ఎంతమంది పిల్లలన్నా ఉండని పట్టించుకోరు. చిన్న బిడ్డలా పెద్ద బిడ్డ పట్టించుకోరు. ఆమెకు భర్త ఆమెను ఎక్కువగా ఆమె మంచి ఆరోగ్యవంతురాలుగానే ఉండవచ్చు, ఏ జబ్బులు ఉండవు. కానీ 2 కవల పిల్లలు జన్మించినందుకు నూనెలో పోసి చంపేస్తారండి. అలాంటి పరిస్థితిలో ఈమె ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళింది. ఇంకోటి ఏంటి తెలుసా? ఆ దినాల్లో బానిస బ్రతుకు అనేటువంటిది ఉండేదండి. ఎవరైనా బానిస ఆకలి అవుతుంటే ఆకలితోనే ఉండాలి. ఒకవేళ చెప్పిన పని చేయకుండా, ఆ పని జరిగించకుండా ఆకలి అవుతుందని అన్నం పెట్టారంటే ఆ వ్యక్తిని చెట్టుకు కట్టి చంపుతారు. ఏంటి? పని చేసేటువంటి వ్యక్తికి ఆకలి అయితే పని అయిపోయేంత వరకు అన్నం పెట్టరు బానిసకు. కానీ ఒకవేళ అతను ఆకలితో ఉన్నాడు, వీక్ అయిపోతుంటున్నాడు అని అనిపించి ఎవరైనా అన్నం పెట్టారంటే, అంటే వాళ్ళు అన్నం తినరు కానీ మనకు అర్థం కావడానికి చెప్తున్నా, ఏదైనా ఒక తినే పదార్థం పెట్టారంటే పెట్టిన వ్యక్తిని చంపుతారు. అది ఆ ప్రాంతంలో ఉండేటువంటి లక్షణం అది. అలాంటి పరిస్థితులు ఏమీ అక్కడికి అడుగు పెట్టింది. ఒక స్త్రీగా భయం వేసింది. ఎందుకు తెలుసా?
ఇద్దరు పిల్లలు జన్మిస్తే ఎందుకు తల్లిని చంపాలి? 100 సంవత్సరాలుగా అది నడుస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే అక్కడ అడుగు పెట్టిందో దేవుని వైపు చూడడం ప్రభువా, గర్భఫలం నీవిచ్చే బహుమానం ఒకవేళ 2 కానీ లేకపోతే 3 కానీ ఎవరైనా వాళ్ళు నీవిచ్చే బహుమానమే కదా. ఇది తల్లిదండ్రులు అనుకునేటువంటిది కాదు, లేకపోతే పిల్లలు రావడం అనేటువంటిది ఏదో మనిషి యొక్క తలంపు కాదు, నీవిచ్చే బహుమానం. ప్రభువా, ఇప్పుడు బిడ్డలు జన్మించిన తర్వాత బిడ్డలు చనిపోయారంటే సరే, తల్లిని కూడా చంపుతుంటున్నారు. మిగిలిన పిల్లలు తల్లి లేని పిల్లలుగా ఉంటారు. ప్రభువా, ఇది జరగకూడదు అని ప్రార్థన చేసి తనకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ ప్రజల దగ్గర ఉండేటువంటి నాయకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ప్రారంభించింది. మీరు చేసేది తప్పు, మీరు చేసే ఫస్ట్లో వ్యతిరేకత వచ్చిందండి. ఎంత వ్యతిరేకత వచ్చిందంటే ఈమె చచ్చిపోతుందేమో అనేటువంటి పరిస్థితి వచ్చింది. మేరీ స్లెస్సర్ అనేటువంటి ఈమె చనిపోతుందేమో అనేటువంటి భయం వచ్చింది. ఆ పరిస్థితుల్లో దేవుని వాగ్దానం నమ్మింది. దేవుడు ఆమెను ఒక ఉద్దేశంతో ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఆ యొక్క తెగ దగ్గరికి పంపాడని నమ్మి ధైర్యంగా వాగ్దానాన్ని పట్టుకుని అడుగులేయడం ప్రారంభించిందండి. ఒకరోజు వచ్చింది, ఆ ప్రాంతంలో ఈ 2 చట్టాలను ప్రజలు తొలగించారు. హల్లెలూయా. ఒక స్త్రీ దేన్ని బట్టి నిలబడింది? వాగ్దానమును బట్టి. ఆశా, నీ జీవితంలో నీ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయని భయపడకు. నీ జీవితంలో ధైర్యం వహించు. దేన్ని బట్టి? దేవుడిచ్చిన మాటను బట్టి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నేను ఎవరింటికి వెళ్ళినా ఖచ్చితంగా అడుగుతాను, ఏంటి మీ వాగ్దానం ఏంటి? కొంతమంది అసలు వాగ్దానం ఆడుంటుంది, అడ్రస్ లేకుండా పోయి ఉంటుంది వాగ్దానాలు గుర్తుండవు. వాళ్ళ జీవితాల్లో పరిస్థితులు అదే రకంగా ఉంటాయండి. నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 1 ప్రామిస్, ఒక వాగ్దానమే కాదు. నీ జీవితంలో ఈరోజు బైబిల్ చదివావా? దేవుడు ఒక వాక్యం నీకు ఇచ్చాడా? క్లెయిమ్ దట్. దాన్ని నువ్వు పట్టుకొని ప్రార్థన చేయడం ప్రారంభించు. గత 5 రోజుల మీటింగ్స్ మీరు చూశారు, మీరేమో ఎంజాయ్ చేశారు. కానీ నాకు నేను ఎవరికి చెప్పలేదు, విపరీతమైన పెయిన్ ఇక్కడ ఉంది. నాకు విపరీతంగా నాకు ఆ వాయిస్ డిస్టర్బ్ అయిపోయింది, బొంగురు గొంతు వచ్చేసింది. నాకు అనిపించింది ఇంకా ఎవరికైనా ఇచ్చేద్దామా, ఎవరైనా పిలుద్దామా. కానీ నాకు అనిపిస్తుంది, లేదు, ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి? మీ కార్యము సఫలమగును ఇన్ స్పైట్ ఆఫ్ మై సోర్ థ్రోట్. నాకున్నటువంటి ఆ యొక్క గొంతు, ఆ యొక్క రాపిడి ఉన్న, ఆ నొప్పి ఉన్న, ఇన్ఫెక్షన్ ఉన్న, ఒకటి ఐ బిలీవ్డ్ ఇన్ గాడ్. నీ వాగ్దానాన్ని బట్టి కార్యము సఫలం. 5 రోజులు ఒక్కొక్క రోజు 3 గంటలు అంటే ఒక 3 రోజులకు 18 గంటలు నాన్ స్టాప్. ఆయన 9 గంటలు చెప్తే నేను 9 గంటలు తెలుగులో చెప్పాలి, 9 గంటలు ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు, 9 గంటలు నేను తెలుగులో చెప్పాలి. ఆదివారం రోజున 2, శనివారం రోజున ఒక సందేశం. నాకు అనిపించింది, హౌ కెన్ ఇట్ బి దేవా, ఏ రకంగా? ఐ బిలీవ్ నీ కార్యం సఫలమవుతుంది. ఫస్ట్ ఇక్కడ నిలబడుతున్నగానే వాయిస్ రాదు. ఇక లాస్ట్ డే పాటలు పాడాల్సిన పరిస్థితి వచ్చింది. నా వాయిస్ రావడంలా. నాకు అనిపిస్తుంది, ఇంకా ఈరోజు చెప్పలేనేమో, నా వల్ల కాదేమో, ఇంట్లో బాగుంది, స్టేజ్ ఎక్కుతూనే వాయిస్ అయిపోయింది. అప్పుడు నాకు అనిపించింది, లార్డ్ హెల్ప్ మీ, నీ వాగ్దానం ఉంది, నువ్వు కార్యాన్ని సఫలం చేస్తావు. దేవుని బిడ్డలారా, మీ కల్లారా మీరే చూశారు ఏ రకంగా ట్రాన్స్లేట్ చేయడానికి కృపనిచ్చాడు. బిలీవ్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాగ్దానాన్ని నమ్ము, దేవుడిచ్చిన మాటను నమ్ము. దేవుడిచ్చిన వాగ్దానం శక్తి కలిగింది. దేవుడు అంటాడు, ఆకాశమైన ఆకాశం పోతుందండి. ఆకాశం పుట్టినప్పటి నుంచి ఎక్కడైనా పోయిందా? ఆకాశమే పోవచ్చేమో కానీ నా వాక్యం పోదంటాడు దేవుడు. మరి ఆకాశం ఉంది, భూమి ఉంది, మరి వాగ్దానం ఎందుకు మిస్ అయిపోతుంది? మిస్ అవ్వడానికి ఛాన్సే లేదు. మేరీ స్లెస్సర్ అనుకున్నది, ఒక్క స్త్రీగా నేను ఆఫ్రికా ఖండంలో ఈ తెగను మార్చగలనా? వాళ్ళ వ్యవస్థను మార్చింది, వాళ్ళ జీవన విధానాన్ని మార్చింది, ప్రభు కోసం వారిని సంపాదించింది. షీ బిలీవ్డ్ ఇన్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. ఆశాతో దేవుడు అంటే, ఆశా, ప్రజల మధ్య పోరాటాలు ఉన్నాయి. దేవుని యొక్క కోపం ప్రజల మీద చుట్టుపట్ల జరుగుతూ ఉండగా ఎలాంటి పరిస్థితి? బాధలతో శ్రమపరచబడ్డారు. రెండవదిగా జనమును పాడు చేస్తూ ఉండగా దేవుడు అంటారు, ఆశా భయపడకు, హియర్ ఇస్ మై ప్రామిస్. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నీ భయాల మధ్య దేవుడు ఉన్నాడు, అది మర్చిపోవద్దు. రెండవదిగా దేవుని వాగ్దానాన్ని ఎత్తి పట్టడం మర్చిపోవద్దు. దేవుని వాగ్దానాన్ని క్లెయిమ్ చేయడం ప్రారంభించు. దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా? నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. మూడవదిగా ఎప్పుడు దేవుడు కార్యాన్ని సఫలం చేస్తాడు? అదే దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం
15వ వచనాన్ని చదువుకుందాం. ఈలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెతికియుండిరి కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. చాలు, మధ్యలో ఒక మాట ఉంటుంది, పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదకియుండిరి. వెదకియుండిరి అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రార్థించారు. దేవా నాకు సహాయం చేయి అని దేవుని వైపు చూడడం. సమస్యల్లో ఉండేటువంటి పరిస్థితులను చూడలేదు, వాళ్ళు దేవుని వెదికారు. బైబిల్లో వ్రాయబడింది, దేవుని వెదికారు, ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ధైర్యం లేదా? ధైర్యం కోల్పోతున్నావా? ఇంకేంటి పరిస్థితి? ఇంకెప్పుడు జరుగుతుంది? ఇంకెప్పుడు దేవుని కార్యం? ఒక రకంగా నీరసం కలుగుతుంది, తర్వాత నిరుత్సాహం కలుగుతుంది. ఆ పరిస్థితుల్లో నీకు అవసరమైంది ఏంటి తెలుసా? ధైర్యం. కానీ ధైర్యం లేదే. ఏ రకంగా ధైర్యం తెచ్చుకోవాలి? బైబిల్లో వ్రాయబడింది, వాళ్ళు దేవుని వెతికారంట, దేవుని దగ్గర ప్రార్థన చేశారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ధైర్యం చెడిపోయిందా? లేకపోతే ధైర్యం సన్నగిలిపోయిందా? నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? దేవా నాకు ధైర్యాన్ని ప్రసాదించు. దేవుడు పిరికితనం కలిగిన ఆత్మను మనకి ఇవ్వలేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు. భయపడేటువంటి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు, పిరికితనం కలిగిన ఆత్మను మనకి ఇవ్వలేదు. ఎప్పుడైనా పరిస్థితులు మనల్ని భయపెట్టినప్పుడు మనం చేయాల్సింది ఏంటి తెలుసా? దేవుని పాదాల మీద పడి, దేవా నాకు ధైర్యం చాలకుండాది, నాకు ధైర్యాన్ని ప్రసాదించు ప్రభా. ఎప్పుడైతే నీవు ధైర్యం కొరకు ప్రార్థన చేస్తావో దేవుని యొక్క ఆత్మని పైకి దిగి వస్తాడండి. బైబిల్లో ఒక భాగాన్ని మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు, యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 5వ వచనం. మరునాడు వారు అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కయఫయు, యోహానును, అలెగ్జంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్యన నిలవబెట్టి. చాలు, ఇక్కడ మనం చూస్తే అధికారులు 5వ వచనంలో ఉంది, పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొని వాళ్ళు ఏం చేశారంటే పేతురు, యోహానులను పిలిచి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. ఏంటి ఆ వార్నింగ్ తెలుసా? ఇంకెప్పుడు మీరు బహిరంగంగా వాక్యం చెప్పకూడదు. ఒక వార్నింగ్ ఇచ్చేశారు. మీరు బయట వాక్యం చెప్పినట్టు కనపడిందా మీ కథ అయిపోతుంది. ఎవరు? అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో ముఖ్య పట్టణంలో కూడుకొని అందరూ ఒక్కసోటికి వచ్చేసారు. వచ్చి 2 వ్యక్తులను ఎదురు నిలబెట్టి వార్నింగ్ ఇచ్చారు. బయట యేసు ప్రభుని గురించి చెప్పినా, ప్రార్థన చేసినా ఫినిష్. అప్పుడు ఈ మాట విన్నటువంటి వాళ్ళు ఏం చేశారు తెలుసా? చూడండి 29వ వచనం, 24 చదువుదాం. 24 ఆ తర్వాత 29 చదవండి. 29, 30. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. ఏమని మొరపెట్టారు? 29వ వచనం. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక క్రియలను, మహత్కార్యములను చేయుటకు నీ చేయి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. నీ దాసులు బహుధైర్యముగా వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. ఎవరు చేశారు ఈ ప్రార్థన? వారు విని. ఎవరైతే యోహాను, పేతురు గురించి విన్నారో, పేతురుకి ఇట్లా వార్నింగ్ వచ్చింది, యోహానుకి ఇలా వార్నింగ్ ఇచ్చారు, అధికారులు, పెద్దలు, శాస్త్రులు అందరు కలిసి కట్టగట్టుకొని ఒక వార్నింగ్ ఇచ్చారు, ఇది మీరు చేయకూడదు. ఎప్పుడైతే ఇది విన్నారో ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఏమని ప్రార్థన చేశారు తెలుసా? ధైర్యముగా, బహుధైర్యముగా నీ వాక్యం బోధించున్నట్లు అనుగ్రహించుము. నీ జీవితంలో ధైర్యం లేదా? అలాగైతే నువ్వు ప్రార్థన చేయాల్సింది ఏంటి తెలుసా? వాగ్దాన నెరవేర్పు కోసం కాదు, అద్భుతముల కోసం కాదు, నాకు ధైర్యాన్ని ప్రసాదించు ప్రభువా. లెట్ మీ ఫేస్ ద సిచ్యువేషన్ బోల్డ్లీ. ఈ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవడానికి నాకు సహాయం చేయండి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ధైర్యము రావడం ప్రార్థన ద్వారా. ఒకటి దేవుని సన్నిధి, రెండవదిగా దేవుని వాగ్దానం, మూడవదిగా నీ జీవితంలో ప్రార్థన ద్వారా పరిస్థితులను మార్చగలవు. అందుకే ఆ తర్వాత యోహానును, పేతురును చూసినప్పుడు భూలోకమును తలకిందులు చేసే వాళ్ళు వచ్చారన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఆపేలేదు. ఆ బెదిరింపులు చూసి ఆ పెద్దలు, ఆ ఊరిలో ఉండేటువంటి అధికారులు, శాస్త్రుల యొక్క వార్నింగ్స్ చూసి వాళ్ళు భయపడలేదు, ప్రార్థన చేశారు. దేవా, ధైర్యంగా వీళ్ళు ప్రకటించడానికి సహాయం చేయి. ఏ రకంగా మార్చబడ్డారు? భూలోకాన్ని తలకిందులు చేసే వ్యక్తులుగా మార్చబడ్డారు. ఎస్, నీ జీవితంలో పరిస్థితులు ఏ రకంగా ఉండని దేవుని ఎదుట అడుగు. దేవా, నాకు ధైర్యాన్ని ప్రసాదించు, ఈ సమస్యలను ధైర్యంగా ముందుకెళ్ళడానికి సహాయం చేయి.
దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న దేవుడు ఎవరు తెలుసా? నీకు ధైర్యం చెడిపోయినప్పుడు, ధైర్యం లేనప్పుడు నీకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. హీ విల్ గివ్ యూ కరేజ్, ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో వాగ్దానం ఎప్పుడు పొందగలం తెలుసా? ఒకటి, బలహీనులు కాక ధైర్యం వహించుడి. బలహీనులు కాక ధైర్యం వహించుడి. నీ జీవితంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నా ధైర్యం వహించుడు. దేన్ని బట్టి? నెంబర్ 1, ఆశా మీదికి దేవుడు పంపించిన ఆత్మను బట్టి ధైర్యం. రెండోదిగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ధైర్యం. మూడోదిగా వాళ్ళు చేసిన ప్రార్థనను బట్టి ధైర్యం. ఈరోజు మన జీవితాల ప్రార్థన తగ్గిపోయిందా? గుర్తుంచుకో, ప్రార్థించనటువంటి వ్యక్తి అయినా, ప్రార్థించని కుటుంబం అయినా ఎప్పుడు భయపడుతూనే ఉంటారు. భయం. ఎందుకు తెలుసా? వాళ్ళు దేవుని దగ్గర గడపరు కాబట్టి ఇంకేమవుతుంది? సాతాను తిష్ట వేసి కూర్చుంటాడు. మీ జీవితంలో ఇంకేమవుతుందో చూస్తాం. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేయించుకుంటారు కానీ ప్రార్థన చేయరు. నీ జీవితంలో ప్రార్థన నిలిపేసావా? ప్రార్థన చేయడం ఆగిపోయిందా? ప్రార్థనకు దూరం అయిపోయావా? ప్రార్థన అనేటువంటిది నీ జీవితంలో సన్నగిలిపోయిందా? ఖచ్చితంగా గుర్తుంచుకో, నీ జీవితంలో భయం పెరుగుతుంది, భయం ఎక్కువైపోతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలలో మనం ధైర్యం వహించవలసిన వారంగా ఉంటున్నాం. మీరు బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన వరకు మీరు గమనించండి. ఎవరైనా వాళ్ళ జీవితంలో సక్సెస్ఫుల్ అయ్యారా? వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? ధైర్యం వహించినటువంటి వాళ్ళే. ధైర్యం వహించి అబ్రహాము నోవాతో దేవుడు, నోవా ఓడగట్టు ఏ రకం కట్టాలి? కట్టడానికి ఏముంది? ఏమీ లేదు. ధైర్యంతో తాను పని జరిగించడం ప్రారంభించాడు. అయిపోయింది, ఓడ నిలబడింది. అబ్రహాముతో దేవుడు అంటే, అబ్రహామా నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. చెబితే కదా చూపించు దేశం అంటే, ఎప్పుడు చూపించలేదు, ఎప్పుడో చూపించాడు. అంతవరకు ప్రయాణం చేస్తున్నామన్న. ఏ రకంగా ప్రయాణం చేశారు? ధైర్యం వహించారు. మోషేతో దేవుడు, మోషే ఫరో ఎదురుగిరా, నేను నిన్ను ఫరో ఎదుట నుండి ప్రజలను విడిపించలేను. ఒక్క మోషే నేనేం చేయగలను అనుకోలేదు. ధైర్యం వహించాడు. ఏలియాతో దేవుడు అంటాడు, భయపడక ఏలియా, కరువు వచ్చిందనేటువంటి ప్రకటన నువ్వు చేశావు, నిన్ను పోషించే బాధ్యత నాది. ధైర్యం వహించాడు. కరువులో ఎట్లా పోషణ? కాకోలముల ద్వారా పోషణ. దావీదు, నీ జీవితంలో నీకంటే అన్ని రెట్లు శక్తి కలిగిన గొల్యాతు నిలబడ్డాడే, ఏం చేశావు? ధైర్యం వహించాడు. ఈరోజు నీ జీవితంలో నీ కళ చెదిరిపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీ జీవితాల్లో అద్భుతాలు జరగకపోవడానికి కారణం ఏంటి తెలుసా? బలహీనులమవుతున్నావు. ధైర్యం వహించడంలా బలహీనులమవుతున్నావు. ధైర్యం వహించడంలా ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధిని ఎప్పుడు కోరుతూ ఉండు. దేవా నువ్వు నాతో ఉండు ప్రభా. రెండవదిగా, నీవిచ్చిన మాటను బట్టి నేను ధైర్యం వహిస్తాను ప్రభా. మూడవదిగా, నా జీవితంలో నేను ధైర్యం కోసం ప్రార్థన చేస్తాను. నా జీవితంలో వాగ్దానం నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధానంలో ఇప్పుడు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎక్కడ 2-3 చేరి ఉంటే వారి మధ్య ఉంటానన్నాడు. ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి. శక్తి కలిగిన దేవా, ప్రభావం కలిగిన దేవా, మార్పు లేని దేవా, మహిమ కలిగినటువంటి దేవా, మహోన్నతమైన దేవా, నీకు వందనాలు. ఈరోజు స్పష్టంగా మాతో మీరు మాట్లాడారు ప్రభా. ఎప్పుడు వాగ్దానాలు నెరవేరుతాయో స్పష్టంగా మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, ఎన్ని మార్లు మీ సన్నిధిని మేము మర్చిపోయాము. మీ యొక్క సన్నిధిని మీరు ఉన్నారు, మమ్మల్ని విడవని దేవుడు ఉన్నాడని మేము మర్చిపోయి కృంగిపోయాము. మీ రక్తముతో మమ్మల్ని కడగండి. మిమ్మల్ని మర్చిపోయినందుకు, మీ సన్నిధిని మర్చిపోయినందుకు మీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక. మీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక. దేవా, వాగ్దానాలు మర్చిపోయా, వాక్యాలు మర్చిపోయా, వాక్యం దూరం అయిపోయింది మా జీవితాల్లో. యేసయ్యా, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మా జీవితాల్లో అన్ని జ్ఞాపకం ఉన్నాయి, వాగ్దానాలు మర్చిపోయాం ప్రభా. నీ సన్నిధిని మేము దూరం చేసుకున్నాం నాయనా. దేవా, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. యేసయ్యా, ఏ విషయంలో నీ హృదయాన్ని మేము గాయపరిచినా, ఏ విషయంలో మీకు మేము దిగులును తండ్రి చింతను కలిగించిన వారమైతే మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. యేసయ్యా, మీ శిలువ రక్తముతో మా ప్రతి పాపమును కడగండి. ఇప్పుడు మాలో ఉన్న ప్రతి పాపం, గతంలో మేము చేసిన ప్రతి పాపం యేసయ్య రక్తము ద్వారా కడుగబడునుగాక. మీ రక్తాన్ని ఆశ్రయించుండగా ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా. నీ వాగ్దానాన్ని బట్టి అడుగుతుంటున్నా. మీ కార్యము సఫలమగునని మీరు ఇచ్చిన మీ మాటను బట్టి అడుగుతుంటున్నా. ఎవరి శరీరంలో ఏ వ్యాధి ఉన్నా మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయనా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు ప్రభా. మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత,
స్వస్థత, స్వస్థత, స్వస్థత. We claim that healing right now in the name of Jesus. మీరిచ్చే స్వస్థతను మేము ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా. ఇప్పుడే మీ స్వస్థత శక్తి బయలుదేరునుగాక, బయలుదేరునుగాక. ఇప్పుడే ప్రతి వ్యాధిగ్రస్తమైన శరీరము తాకబడునుగాక. Let every sick body be touched by the power of Jesus right now. Let every sickness, let every claim of the sickness, let every hold of the sickness be broken in the name of Jesus. యేసు నామమున ప్రతి వ్యాధి తెచ్చిన బంధకాలు, వాటి యొక్క ఉచ్చులు యేసు నామమున తెగిపోవునుగాక. వ్యాధులు తొలగిపోవునుగాక. తల మొదలుకొని అరికాల వరకు సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. Heal them, Lord, in the name of Jesus. నా నామమున మీరు నన్ను ఏమడిగినా ఇస్తానని సెలవిచ్చావు. ఒకవేళ వారి స్వస్థత కాకుండా ఎవరైనా వారి జీవితాల్లో చెడిపోతూ ఉంటే, వారి జీవితాల అలవాట్లలో ఉంటే, వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నా. లార్డ్, ఐ అగ్రీ విత్ దెమ్ లార్డ్. వారితో నేను ఏకీభవిస్తున్నాను. ఒక గొప్ప కార్యము జరుగునుగాక, ఒక గొప్ప కార్యము జరుగునుగాక. ఇక్కడ లేకుండా ఎవరి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారు, వారు ఎక్కడ ఉన్నా వారి జీవితంలో ఒక స్వస్థత కలుగునుగాక. వారు బంధించబడిన బంధకాల నుంచి విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ప్రతి మాంత్రిక ప్రయోగం విచ్ఛిన్నమగునుగాక. ప్రతి చేతబడి శక్తి యొక్క ప్రభావం తొలగిపోవునుగాక. యేసు నామమందు, యేసు నామమందు, యేసు నామమందు, యేసు శక్తి కలిగిన నామమందు I break every hold of the devil right now in the name of Jesus, in the name of Jesus, in the mighty name of Jesus, in the mighty name of Jesus. దేవా, మీ కార్యాలు మీరు జరిగించండి, మీ కార్యాలు మీరు జరిగించండి తండ్రి. ఏ తాయిత యొక్క ప్రభావం వీరిపైన పనిచేస్తూ ఉన్నా అది ఇప్పుడు విచ్ఛిన్నమగునుగాక. ఐ కమాండ్ ఎవ్రీ ఈవిల్ స్పిరిట్, ఎవరి శరీరంలో ఏ దుష్ట ఆత్మలు ఉన్నా, సాతాను శక్తులు ఉన్నా, వాటితో ఇప్పుడు మాట్లాడుతుంటున్నా. వారి శరీరాలను వదిలి బయటికి రా. యేసు నామమందు, యేసు నామమందు బయటికి రా. విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. యేసు నామమందు, యేసు నామమందు. తండ్రి, మీకు స్తోత్రము తండ్రి. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. నైనా మీకే స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు యేసు శక్తి ఎదుట తొలగిపోవునుగాక. రావలసిన డబ్బు, పొందుకోవలసిన ఆశీర్వాదాలు, ఉద్యోగ దీవెన, సంతాన దీవెన యేసు నామమందు కలుగునుగాక. యేసు నామమందు పొందుకొనుగాక. మీ కార్యము సఫలమవుతుందని సెలవిచ్చావు. సఫలమగునుగాక, 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 సఫలమగునుగాక. యేసు నామమందు సఫలమగునుగాక. తండ్రి, మీకు స్తోత్రాలు. పరిచర్యకు మీరు ఇచ్చిన వాగ్దానం కూడా కాబట్టి అడుగుతుంటున్నా, మేము అడుగుపెట్టు స్థలం మాదిగానే ఉండునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెట్ ఇట్ బి అవర్స్. In the name of Jesus, in the name of Jesus, let a way be cleared. Let a way be cleared. Whoever want to be connected in getting this one, let it take place in Jesus' name. దేవా, మీ కార్యాలు మీరు జరిగించండి. ఎవరైతే లైవ్లో చూస్తున్నారో వారిపైకి నా దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు దిగివచ్చునుగాక. వారిపైకి నా దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు దిగివచ్చునుగాక. వారిపైకి నా దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు దిగివచ్చునుగాక. ఎవరైతే టీవీలో ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారిపైకి ఈ ప్రార్థన శక్తి దిగివచ్చునుగాక. నా దేవుని శక్తి దిగివచ్చునుగాక. అవసరమైన కార్యములు జరుగునుగాక. Let them be healed, let them be delivered, and let them be made whole in Jesus' name. దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రతి ప్రార్థన మీరు వినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమందు అడుగుచున్నాము తండ్రి. అందరూ మరొకసారి విశ్వాసంతో ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.